యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. పిల్లలు కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ ఏదైతే చేస్తూ ఉంటారో, పేరెంట్స్ బిహేవియర్ ఏదైతే ఉంటుంటుందో, పేరెంట్స్ ఏవైతే కొనుక్కుంటూ ఉంటారో, పేరెంట్స్ ఏవైతే దుస్తులు ధరిస్తూ ఉంటారో, వాటన్నిటి నుంచి తెలియకుండానే నేర్చుకుంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ కొన్ని పిల్లల ముందు చేయకూడదని మనం చెప్తూ ఉంటాం. నాకెందుకో అనిపించింది, బట్టలు మార్చుకునే విషయంకి ఎప్పుడైతే వస్తుంటుంటామో, చిన్నపిల్లలే కదా అని వాళ్ళ ముందే బట్టలు మార్చుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాత్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటుంటారు, చిన్నపిల్లలే కదా. ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు అసలు? మీరు అన్నట్టు అసలు నేను చాలా వీడియోస్లో మనం పిల్లలది అసలు పేరెంట్స్ని ఫుల్ అబ్జర్వేషన్ అంతా నడుస్తుంటుంది. చిన్నప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తుంటాము. చాలా ఉన్నాయి పిల్లల మీద మన బిహేవియరల్ ఇంపాక్ట్ ఎంత ఉంటాయి అనేది. అదొక సముద్రం, మహాసముద్రమైన టాపిక్. చాలా మిక్స్ చేసి చాలాసార్లు మాట్లాడాం. ఇవాళ ఓన్లీ స్పెసిఫిక్ టాపిక్ ఏంటి అంటే, పిల్లల ముందు మనం బట్టలు పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఎవరైనా జనరల్గా చేంజ్ చేసుకోవచ్చా బట్టలు అనే దాని మీద ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. ఏంటంటే చాలా చిన్నగా టాడ్లర్స్ ఉన్నప్పుడు, అంటే మరీ చిన్న నెలల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చూడరులే అని అనుకుంటాం. కానీ అంటే అబ్జర్వ్ కూడా చేయరు, వెనక్కి తిరిగి చూడరు, లేకపోతే వాళ్ళు లేదు అని మనం చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళని ఎక్కడ వదలలేక, పక్కకు ఉంచలేక, వాస్తవంగా అది కొన్నిసార్లు కొంతమందికి ఎంత అవాయిడ్ చేద్దామన్నా అవాయిడ్ చేయలేని పరిస్థితి. కానీ ఒక 2 నుంచి 3 years లోపు నుంచి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఇమేజెస్ పడడం జరుగుతుంది. ఇమేజెస్ పడ్డప్పుడు ఇది మరి ప్లస్సా మైనసా అని అంటే, హౌ యూ నో ఆ చిల్డ్రన్ ఏం తీసుకుంటుంది? ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్, ప్రతి ఒక్క చైల్డ్ బ్రెయిన్ వేవ్స్ డిఫరెంట్, ప్రతి ఒక్క బ్రెయిన్ డెవలప్మెంట్ డిఫరెంట్ నడుస్తుంటుంది. ఈ రీసెర్చర్స్లో తేలింది ఏంటంటే, బేసికల్గా వీళ్ళు చూసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో కొంతమందికి ఏదైతే హార్మోనల్స్ స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఏది సెక్స్ పరంగా కానివ్వండి, లేకపోతే కొంతమంది వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా, అంటే ఇప్పుడు వాళ్ళని చూసుకున్నప్పుడు వాళ్ళకప్పుడే ఆ మెచ్యూర్డ్ ఆర్గాన్స్ ఉండవు. సో పెద్దవాళ్ళని చూసినప్పుడు దే సీ దట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీ విచ్ ఆర్ లైక్ డెవలప్డ్. సో మనం చాలా చిన్నప్పుడు కూడా చూస్తుంటాం, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం కన్ఫ్యూజన్, ఎంబారెస్మెంట్, సో ఇలాంటివి డెవలప్ అవ్వడం కాకుండా వాళ్ళకి సెక్షువల్లీ తొందరగా స్టార్ట్ అవ్వడం హార్మోన్స్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే, వీళ్ళు వాటిని ఎలా వ్యక్తపరుస్తారు అనేది నీ చేతుల్లో లేదు. వెన్ దే గో టు స్కూల్, ఒక అమ్మాయి పరిచయం అయితే, అబ్బాయి ఆపోజిట్ జెండర్ అయితే, దే వాంట్ టు సీ దట్. అంటే వీళ్ళు పేరెంట్స్ దగ్గర చూసినప్పుడు వాళ్ళకి ఏమి ప్రెషర్ అయిందా నీకు తెలీదు. యూ కాంట్ డిసైడ్. సో ప్లెజర్ ఉంటే దే వాంట్ టు గెట్ దట్ ప్లెజర్ అగైన్. సో దే విల్ బీ క్యూరియస్. ఎవరికైనా కొంచెం కనిపించినా చూడాలనుకోవడం, అక్కడ నుంచి అది స్లోగా అట్లానే వెళ్ళిందంటే దే విల్ బికమ్ అ పర్వర్ట్స్. అది మేజర్ అడల్ట్కి వచ్చే స్టేజ్. సో ఇలాంటి ఏం పరిణామాల గురించి మాట్లాడుతున్నాం. మరి అందరికీ జరుగుతాయా మేడం అని అంటే, నీకెట్లా తెలుసు? నీ పిల్లల మనసులో నువ్వు అప్పుడు అలా చేసినప్పుడు నీ పిల్లల మనసులో ఏం జరిగింది, వాళ్ళు ఏం తీసుకున్నారో, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, వేరే అమ్మాయిలతో కానీ, వేరేగా వాళ్ళు ఏం చూస్తున్నారు కంటెంట్, నీకెట్లా తెలుసు? తెలియదు కదా. సో దేర్ ఈజ్ ఆల్ ఛాన్సెస్. నువ్వొక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అలా ఏవైనా ఇన్సిడెంట్లు అయ్యి ఉంటే, నువ్వు టీవీలో కానీ సీన్స్, ఎందుకు చిన్నపిల్లలకి నువ్వు న్యూడ్ సీన్స్ కానీ, లేకపోతే కిస్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ వస్తే టీవీ మారుస్తావు, కళ్ళు మూస్తావు. మరి నువ్వు చేసేది అదే కదా. నీకు స్క్రీన్ మీద దానికి వాళ్ళకి తేడా ఏం తెలుసు? నా పిల్లలే కదా నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళకి అసలు బ్రెయిన్కి అదేం తెలీదు. బ్రెయిన్కి ఏంటి, కళ్ళతో చూస్తుంది, బ్రెయిన్కి ఒక సిగ్నల్ పోతుంది, బాడీ హార్మోన్స్ రెస్పాండ్ అవుతాయి, యాక్షన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ ఎ ఫిజియలాజికల్ ప్రాసెస్. వాట్ యు సీ యు రియాక్ట్. సో నువ్వు ఎలా అయితే నీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు, రాంగ్ కంటెంట్ చూడకుండా, రాంగ్ థింగ్స్ చూడకుండా, దట్స్ వాట్ యు ఆర్. అఫ్ కోర్స్ యు ఆర్ అ మదర్, యు ఆర్ అ ఫాదర్, నో డౌట్ అబౌట్ ఇట్. ద చిన్న బ్రెయిన్, ఆ చిన్న మనసుగా చిన్న మైండ్కి ఏం తెలియదు డిఫరెన్స్ అని ఇక్కడ నేను చెప్పదలుచుకుంది.
వీలైనంత వరకు ఆ 3 years 2 years క్రాస్ అయినంత వరకు టేక్ ఎ బాత్రోబ్. మీరు బాత్రోబ్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందు చేంజ్ చేసుకోకుండా. అండ్ ఇంకొక బ్యూటీ అందులో నేర్పియడం అంటే రెస్పెక్టింగ్ స్పేస్, ప్రైవేట్ స్పేస్. అంటే పిల్లలకి రేపొద్దున అలా బట్టలు ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు మార్చుకోవద్దు అని. అంటే ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి తెలియదు, ఓ ఇది కామన్గా వచ్చి ఇట్లా ఇప్పుడు ఇంకెక్కడికన్నా పోయారు, వాడు నువ్వు చూపించడం తప్పు కాదు అసలు, ఇలా మార్చుకోవడము మా అమ్మ నానే ఇలా ప్రైవేట్గానే నేను ఉండాల్సి వస్తుంది, నేను బిడ్డను కొడుకును వాళ్ళకి అది తప్పలేదు అని ఉంచుకోవటం, అర్థం చేసుకోవటం ఓకే. ఇదే బట్టలు చేంజ్ చేసుకోవటం మిడిల్ ఆఫ్ ద పార్క్లో ఎక్కడైనా ఉంటే వాడు గబుక్కున ఇప్పేశాడు అంటే వాడు రాంగ్గా తీసుకున్నట్టు, బిహేవియరల్ ప్రాబ్లం రాంగ్గా తీసుకున్నాడు. సో అది కిడ్ది అలాంటి మనస్తత్వం. అప్పుడు నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సో దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ నాట్ డన్. ఇట్లా కాదు, ఇది మమ్మీ డాడీ ఉన్నప్పుడు నువ్వే ఆల్మోస్ట్ ఆ బాత్రూమ్ కవరింగో అలాంటివి ఆ సెన్సిటివ్గా బ్యూటిఫుల్గా పిల్లలకి నేర్పించే తత్వము పేరెంట్స్లో ఎంత యాంకరింగ్ అవసరం అంటే. అందుకే అంటారు కదా, పేరెంట్స్ అంటే ఎవరు గురువుల కంటే మించి అని ఉత్తగా ఏమి ఇచ్చారేంటి ఆ టైటిల్ ఇయ్యర్లే. నువ్వు ప్రతి చేసే అడుగు, ప్రతి చేసే పని, యాక్షన్, ప్రతి ఒక్క వాస్తవాన్ని వాళ్ళను అక్కడి నుంచి అలా కల్చర్గా పెంచడం జరుగుతుంది. అది ఎంత ఇంపార్టెంట్ ఉషా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్నప్పుడు మనం ఇలా చేయొద్దు అంటున్నాం, కొంచెం పెద్దగా అయ్యారు, అడల్ట్స్ టీన్స్కి వస్తున్నారు, వాళ్ళ ముందు ఆపోజిట్ జెండర్ నో, ఆపోజిట్ జెండర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. విపరీతమైన అడల్ట్స్ అంటే టీన్స్ అంటే చాలా ఎర్లీగా వస్తుందని చెప్తున్నాను నేను. సో ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కేర్ఫుల్. కానీ మాట్లాడేటప్పుడు లేకపోతే టీవీ చూసేటప్పుడు ఇప్పుడు మనకి సెక్స్ క్లాసెస్ కూడా పెడుతున్నారు వెరీ స్కూల్లో యంగ్ ఏజ్లో, అది మాత్రం నేర్పించడం చాలా ఇంపార్టెంట్. షోయింగ్ యువర్ డే టు డే లైఫ్లో వీళ్ళ న్యూడిటీని అవాయిడ్ చేయడం ఆల్వేస్ కాషియస్, బట్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ వెరీ ప్రిటీ నార్మల్, యూ షుడ్ నాట్ గెట్ ఇట్లా ప్రొవోక్ అవ్వద్దు, అది చాలా బ్యూటిఫుల్ టాపిక్, నువ్వు ఇట్లా పెళ్ళయ్యా ఇలా నేర్పించడం అనేది మళ్ళీ కల్చర్. అందుకే అంటున్నా చాలా కేర్ఫుల్గా, ఒక కత్తి మీద సాము లాంటి టాపిక్ ఎందుకు నేర్పించాలి మేడం మరి అని అంటే, నీకెవరైనా సడన్గా ఒక అమ్మాయో ఒక అబ్బాయో అలా కనిపించగానే సొల్లుగార్చుకోవడం తగ్గిద్ది. నువ్వు బయట కంట్రీస్కి పోయినావంటే ఇట్స్ వెరీ ప్రిటీ కామన్, అక్కడ వాళ్ళ కల్చర్ డిమాండ్, అది వాళ్ళ కల్చర్. యూ కాంట్ గెట్ దట్ కల్చర్ హియర్. నీ పిల్లలు పెద్దగా అయ్యి ఆ కల్చర్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి సంస్కారము మెచ్యూరిటీ నేర్పించాలంటే నువ్వు ఇంట్లో ఇది కాదు ఇది పద్ధతి అనేది చూపించగలగాలి. చిన్న బేబీస్ అప్పుడు ఆ బ్రెయిన్ డెవలప్ అయ్యి వాళ్ళకి కాకముందు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలనేది చాలా సెన్సిటివ్ అని చెప్పడానికి గల కారణం. అలాగే ఎదుగుతున్నప్పుడు మాత్రం ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్, ఇప్పుడు మన పార్ట్స్ ఉన్నాయి, సెక్షువల్ పార్ట్స్ ఇట్లా అబ్బాయికి ఉంటాయి, ఇట్లా అమ్మాయితే వెరీ ప్రెటీ కామన్, కానీ ప్రైవసీ ఉంటుంది. ఇట్లా వేరే వాళ్ళను మనము నీ ప్రైవేట్ పార్ట్స్ని ఎవరైనా టచ్ చేసినా ఒప్పుకోకూడదు అని అమ్మాయిలకు నేర్పించటము, అమ్మాయిలైనా అబ్బాయిలైనా నేర్పించటము, నువ్వు ఎవరిని అట్లా ఆ స్పేస్లోకి వెళ్ళకూడదు అని నేర్పించటము, ఇలాంటివి సంస్కారంగా మనం కల్చర్ డెవలప్ చేయాల్సి వస్తుంది. ముందు తెలియదు కదా మేడం, ముందు అంటే పర్సంటేజ్ మేబీ లెస్, అలా బ్యాడ్గా అంటే బ్యాడ్ అనే పిల్లల్ని మనం, అందుకే నాకు అనాలంటే కూడా ఒక వర్డ్ నచ్చదు. సో అది ఎక్కడ నేర్చుకుంటున్నారు ఎక్కడ అనేదే మనం సిబిఐ ఆఫీసర్లలాగా ఆ పిల్లల్ని అదే ఎన్నంటి ఉండి వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళని మనం ఏమైనా ప్రవర్తిస్తున్నాం, మనం అందుకే ఫిజికల్గా వాళ్ళని మన దగ్గర పడుకోబెట్టుకోవద్దని కూడా కంటెంట్ చేశాము. సో అందుకే వాళ్ళకి ఏమి డెవలప్ అవుతుందో నీకు తెలీదు. సో అందుకనే ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే అసలు అంత కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఏం నేర్పాలి, ఏజ్ తర్వాత ఏం నేర్పాలి అనే గనక తల్లిదండ్రులు గనక అంటే మంచి పిల్లల్ని పెంచడం జరుగుతుంది. వాళ్ళకి పాపము నువ్వు చేసే ఆ తెలియనితనానికి ఈ కంటెంట్ చేయడానికి ఏంటి పాపం పేరెంట్స్ కూడా తెలియక నా పిల్లని నేను వదిలిపెట్టలేకున్నాను అని బాత్రూంలోకి తీసుకెళ్తారు పాపం. అదే అందుకని చెప్తున్నాను, తండ్రో తల్లో ఉన్నప్పుడు ఒక నిమిషం పట్టుకోమని చెప్పేసి గబక్కని స్నానం చేసుకోవాలి తప్పదు అనుకున్నప్పుడు. సో అలా ఎంగేజ్ చేయగలిగి ఎందుకు నేర్పాలి అంటే రేపు పొద్దున ఏది చూసినా వాళ్ళకి ఒక వియర్డ్గా వింతగా అదేదో సిగ్గుపడేటట్టు అలా కూడా ఇట్స్ ప్రిటీ కామన్, ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అనే ఈజీని కనుక పెంచినట్టయితే మంచి పిల్లలు డెవలప్ అవుతారు. ఇగ్నోర్ చేసినట్టు దాని పెద్ద ఏం ఇట్స్ ఓకే ఇది పార్ట్, బాడీ పార్ట్,
నీకు పెళ్ళయ్యాక నువ్వు నీ పార్ట్నర్ అనుకునే వాళ్ళతోటి నీకు రిలేషన్ కలిగినప్పుడు నీకు ఫీలింగ్స్ మనసు టు మనసు కనెక్షన్ అయినప్పుడు దాంట్లో అటాచ్మెంట్ ఉంటుంది అనేది నేర్పించగలిగే ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అనేది చెప్పగలిగితే గనక ఇట్స్ అ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనే అంత ఈజీ డెవలప్ చేస్తే ఇష్యూ కాదు. ఈ సొల్లు గార్చటాలు, ఇంత ఏమైనా కనిపిస్తే ఆగం చేయటాలు, ఈ ఫ్యాషన్ షోలో మా డ్రోబ్ అయితే దాన్ని రీప్లే చేసి చూసుకో, ఈ పర్వటిజం తగ్గుద్ది బేసికల్గా కాదంటారా? సో చిన్నప్పటి నుంచే కొంచెం మంచి కల్చరల్ వాల్యూస్ తోటి అమ్మలాగే ఇంకొక మదర్, చెల్లి నా ఇంట్లో సిస్టర్ లాగే ఇంకొక ఆడమ్మాయి, వాళ్ళకి ఏమైనా ఎక్కడన్నా కనిపిస్తే కల్చర్డ్గా వెళ్ళి చెప్పడం, దట్ షోస్ ఎథిక్స్, నెక్స్ట్ లెవెల్ ఎథిక్స్. ఇలాంటివన్నీ మనం నేర్పించినట్టయితే పిల్లలకు నేర్వరంటే ఖచ్చితంగా నేర్తారు. మన పిల్లలు ఎట్లాంటి వాళ్ళు, నువ్వేం చెప్తే అది చెప్తారు. సిమ్ కార్డ్ నువ్వు ఏదేస్తే ఎయిర్టెల్ వేస్తే ఎయిర్టెల్ నెంబర్ పోద్ది, ఏది వస్తే ఆ నెట్వర్కే కదా. సో దట్స్ హౌ యూ నీడ్ టు టీచ్. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన చూడాల్సిన విషయం ఇది. అయితే దీంట్లో ఆడపిల్లలే ఉంటారో, నేను నా కూతురుకు ఒక అమ్మాయి పెట్టింది ఒక దాంట్లో, నేను వేరే ఒక కంటెంట్ చూస్తుంటే నాకు ఆడపిల్లలే, నేను ఆడపిల్లల ముందు కూడా నా బిడ్డలే ఉంటారు. సో నేను అందుకనే ఐమ్ లైక్ క్లోత్స్ చాలా మినిమల్ వేసుకొని తిరుగుతాను, వాళ్ళకి ప్రాబ్లమే అంటిల్ అన్లెస్ వాళ్ళు చెప్పేంత. నాకు అది ఇట్స్ నాట్ క్యాజువల్. ఇప్పుడు మనం లెస్బియన్స్ తయారవుతున్నారు ఇట్లా అని చెప్తున్నాము, నేను అది తప్ప ఒప్ప అని చెప్పట్లేదు. ఆ టైంలో వాళ్ళకి డెవలప్ అయింది ఇది ఆ సెక్షువల్ ఫీలింగ్స్. పక్కన ఉన్నది నీకు సిబ్లింగా, ఫ్రెండా తెలీదు. సో నువ్వు సేమ్ జెండర్తో కూడా ఇట్స్ ఓకే టు గెట్ దట్ ప్లెజర్. దానికి దేవుడు ఇచ్చిండు, దేవుడు ఇయ్యలే, నీకు సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తున్నాము. సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసినప్పుడు అలాంటి అటు రీడ్ వెళ్తాడు, అబ్బాయిలకి అబ్బాయిలు ఇష్టము, అదంతా మళ్ళీ భగవంతుడు ఇచ్చిన ట్రాన్స్జెండర్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ రెస్పెక్ట్. వాళ్లకు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇచ్చిన దానికంటే దైవత్వం ఇచ్చిండ్రు అనేదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళకి అన్ని అర్హతలు అన్నీ ఇచ్చారు. ఐ రెస్పెక్ట్ దట్. బియాండ్ దట్ ఇప్పుడు గే అనో లేకపోతే లెస్బియన్ అనో వెళ్ళేది ఏంటంటే జస్ట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వీళ్ళకి ప్లెజర్ ఫీలింగ్స్ వచ్చినాయి. దట్ ఆపోజిట్ పర్సన్ ఆల్సో కోఆపరేటింగ్, ప్లెజర్. సో ఎవరు తప్పు పట్టరు, దొరకబట్టరు, కన్వర్షన్ ఈజీ. యూ గాట్ ఇట్ ఉషా? అర్థమైంది. సో దట్ లెస్బియన్ కానీ గే కానీ వెళ్ళడానికి కొంచెం ఈజీ టైం టేకింగ్, ఈజీగా వెళ్ళొచ్చు. ప్లెజర్కి ఇద్దరిని ఇప్పుడు అబ్బాయి అమ్మాయి తిరిగితే పట్టుకుంటారు కానీ అబ్బాయి అబ్బాయి ఎక్కువసేపు కలిసి ఉంటే పట్టుకోరు. అమ్మాయి అమ్మాయి ఇప్పుడు అది కూడా భయమే అని మొదలైంది. బట్ స్టిల్ ఇలా ఆ ఫీలింగ్స్, అందుకే సిబ్లింగ్స్లో కానీ బ్రదర్స్లో కానీ కూడా ఎవరికి కానీ ఆ కేర్ఫుల్ ఆ స్పేస్ తీసుకోగలిగితే తప్పించుకోగలుగుతారు. నిజంగా ఉండి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి అని అంటే అది ఇంకా మనం చెప్పలేని పరిస్థితి. కొన్ని ఫేట్ వాళ్ళది జన్మలో ఎలా వచ్చింది అనేది మనం చెప్పం. వీలైనంత మనం కంట్రోల్ చేయడానికి చెప్పే చిన్న చిన్న పరిష్కారాలు ఏంటంటే ఇవి. థ్యాంక్ యూ రచిత గారు. వండర్ఫుల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.